హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? మొత్తానికి 1 ఇయర్ తర్వాత మళ్ళీ కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. అందరికీ ఉంటుంది వెళ్ళాలని ఈ డెస్టినేషన్కి. కాలేజీలో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం వెళ్దామని. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 11 years తర్వాత ఫైనల్గా గోవా ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ట్రైన్ అయితే లేట్ వచ్చింది. మేము వెళ్ళే ట్రైన్ అయితే జెసి టు వాస్కో డి గామా. వీక్లీ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఇంకా లేట్ అయితే తప్పదు. ఈ ట్రైన్కి మేము ముందుగా 4 months ముందే బుక్ చేసుకున్నాం. అప్పటికే 9-10 టికెట్స్ ఉన్నాయి కాబట్టి దొరకడం కష్టమే టికెట్స్. వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ స్టేషన్ హుబ్లీ, ఇండియాస్ మోస్ట్ లాంగెస్ట్ స్టేషన్. స్టేషన్ అటు వచ్చింది, ఇటు వచ్చిందా? లాంగెస్ట్ అని కదా. అదే చాలా పొడవు ఉందంట. అదే హుబ్లీ స్టేషన్ అరైవ్డ్. ఇంకా రాలేగా. సికింద్రాబాద్ టు జెసి ఎక్స్ప్రెస్లో ఆల్రెడీ 3 hours డిలే ఉంది. ఫుడ్ అయితే ఏం దొరకలేదు. నెక్స్ట్ ఫుడ్ వెయిట్ చేస్తాం. ఇడ్లీ తిన్నాం, ఏం బాగాలేదు. నెక్స్ట్ ఇంకా దూద్ సాగర్ వస్తుంది, ఇక్కడ వెయిట్ చేద్దాం దాని గురించి. వాయిస్ ఓవర్ మార్చి వచ్చింది. క్లియరా? నీ గురించి వెయిటింగ్ చేస్తున్నా. చెప్పు. ట్రైన్ నెంబర్ చెప్పు. ట్రైన్ నెంబర్ 17322. 17322. ట్రైన్ 17322. ట్రైన్ పేరు జెసి వాస్కో డి గామా. చూడండి మా రాలేక మామయ్య. ఇది మై రాలేక మామయ్య. ఎనీ టైం ఫోన్స్. ఎక్కడ? పట్టబాబు. పట్టబాబు, బనానా బాబు. బనానా బాబు మంచి బాబు. నెట్ ఓపెన్ అవ్వలేదు. అవి బస్ కట్ చేసి ఇగో ఇతనేనండి మా రైలంగ్ మామయ్య. ఇగో మా రైలంగ్ మామయ్య ఇతనే. పిల్లకల బాలు రైలంగ్ మామయ్య. బనానా బా. కూర్చాడు. ఇక్కడ చెప్పు. వాయిస్ లో బేస్ ఎక్కువ. ఇది ఘాటీ సెక్షన్. నెక్స్ట్ టనల్ నెంబర్ 4 కదా. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే ఎన్నాళ్ళ నుంచి ఈ ట్రైన్ బుక్ చేసుకోవడానికి మూల కారణం అయితే ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఇది ఒకసారైనా చూడాలి. సో అందుకే ఇదైతే బుక్ చేసాం ట్రైన్. ఇది చూడడానికి చూసాం, తరించాం, అయిపోయింది. ఇప్పుడే మత్కాల్ స్టేషన్లో దిగాము.
arrived Matgan. अरे टिकली మడ్గాన్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమైతే క్యాబ్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే లోకల్ డ్రైవర్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎస్టిమేషన్ ప్రైస్ చెప్తున్నారు 2K 3K బాగా బీచ్కి అయితే. మేమైతే లోకల్ బస్సెస్ అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అంతే. ఇక్కడ నుంచి పంజిమ్కి ఒక బస్, పంజిమ్ టు కొలంగేట్. పంజిమ్ దిగిన తర్వాత కొలంగేట్ బస్ అయితే ఎక్కాం. మేము కొలంగేట్ సర్కిల్లో దిగాం. అక్కడ నుంచి మా రూమ్కి 1.7 km ఉంది. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం. బై వాకింగ్ హాల్ నీడ్ దిస్ మ్యాన్. మొత్తం నేనే చేశాను అంతా. ఇంకా 1 km వాకింగ్. రూమ్కి వెళ్ళి ఫస్ట్ స్నానం చేయాలండి అర్జెంటుగా. బంక ఉంది. Yesterday evening 6 PM సికింద్రాబాద్ స్టేషన్. టుడే 6 PM గోవా రోడ్స్. నడుచుకొని వెళ్తున్నాం అలాగా. క్యాబ్ దొరకాలంటే రావట్లేదు, ఎక్కువ ఛార్జ్ అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, టుడే డే 1. అలా హెడేక్ తో కొద్దిగా రోడ్ మీద ఇప్పుడే లేచాము, ఫ్రెండ్స్తో అలా చాయ్ తాగడానికి వెళ్తున్నాం. నైట్ మాత్రం నిద్ర లేదు పాపము. నైట్ మొత్తం నిద్ర లేదు. రీల్స్ పెట్టి సావు తెంగుతున్నాడు. మా ఊరికి చాయ్ కావాలంటే వస్తున్నాం, కానీ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. ఓన్లీ వైన్ షాప్స్, నో చాయ్ షాప్స్. బర్రెలు ఉన్నాయండి, కావాలి పాలు పిచ్చుకోవాలండి. ఓన్లీ వైన్. చాయ్ అయితే ఎంత, వైన్ అయితే బీర్ 50 రూపీస్, కాఫీ 200 రూపీస్. సౌత్ ఇండియన్ వర్ష ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంట. ఓవర్ టు రేలంగి. చాలు బ్యాక్ సైడ్ ఎర్లీ మార్నింగ్ చెప్పు. ఎర్లీ మార్నింగ్ టైం మన దగ్గర అన్ని దగ్గర ఛాయలు ఓపెన్ అవుతాయి. కనీసం ఏం ఓపెన్ తప్ప టీ షాపులు లేదు అక్కడ. ఒక్క హోటల్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఒక టీ షాప్ లేదు అక్కడ, ఒక టీ స్టాల్ కూడా లేదు. అదే మన హైదరాబాద్లో అయితే ఎన్ని కావాలంటే అన్ని. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఆల్రెడీ కిలోమీటర్ వచ్చాము. ఓన్లీ వైన్ షాప్స్, ఎనీ టైం ఎనీవేర్, 24/7 అవి ఇక్కడ. టీ అక్కడ రా, టీ షాప్ లేవురా. అరే టీ ఏది రే, ఆన్ ద వే. మనమే ఒకటి పెట్టుకోవాలి, తెచ్చుకోవాలన్న టీ షాప్. ఫ్లాస్క్ అందుకే ఫ్లాస్క్, ఒక మిల్క్ ప్యాకెట్, జింజర్. ఓపెన్ లేదు, అది కూడా పక్కన ఓపెన్ చేసినట్టు. పులిహోర, వెల్కమ్ టు పులిహోర వరల్డ్. టీ అలి టీ ఎలాగ వద్దాయి. మొహం మీద ఇచ్చుకుంటా ఉన్నాడు. నో షుగర్, నో మిల్క్, ఓన్లీ ఫర్ ప్యూర్ హాట్ వాటర్. దిస్ ఈస్ టీ ఫర్ గోవా, రైల్వే టీ. రైల్వే టీ అయినా బాగుందండి, ఇదైతే వరస్ట్. ఇదే మా రూము, రిసార్ట్. కాబట్టి ఇది చిన్న బీచ్ ఉంది, ముద్దుపడుతుంది. కిడ్స్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ అంటే పెద్దది అనుకుంటే చిన్నది వచ్చింది. దిస్ ఈజ్ స్విమ్మింగ్ పూల్. ఏట్రా ఇందులో కాలు మునుగుతాయా? ఇది కిడ్స్, మరి ఇది దీనికంటే కిడ్స్దే పెద్దగా ఉంది కదా కొంచెం లోతు.
ఫోటోలు ఎందుకైనా ఏ ఫోటో ఆడతావా చూడు ఒకసారి 6 స్విమ్మింగ్ పూల్ లోతు ఉంది మనకంటే నార్త్ గోవా ప్లేసెస్ విజిటింగ్ వెళ్తున్నాం చూద్దాం. డే 1 అంతా ట్రావెలింగ్ అయిపోయింది. డే 2 ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి విజిటింగ్ నార్త్ గోవా. యాక్చువల్గా మురుడేశ్వర్ ప్లాన్ ఉంది, కానీ కాస్టెస్ ఆఫ్ హెవీ కాస్ట్ వల్ల మురుడేశ్వర్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు స్కూటీ రెంటల్ తీసుకొని నార్త్ గోవా విజిటింగ్కి అయితే వెళ్తున్నాం. డే 2 గోవాలో ఇప్పుడు నార్త్ గోవా తిరగడానికి వెళ్తున్నాం. మురుడేశ్వర్ ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ అయింది? మురుడేశ్వర్ హెవీ కాస్ట్ వల్ల క్యాన్సిల్ అయింది. నో బస్సెస్ అవైలబుల్. రెడ్ బస్సులు అయితే 2 బస్సులు చూపిస్తాయి, అది కూడా 5:30 నైట్. ఇక్కడ ట్రావెల్ అయితే దానికి 2 days వేస్ట్ అవుతుంది, కానీ మురుడేశ్వర్ ట్రిప్ క్యాన్సిల్ చేసి సైట్ సీన్ గురించి నార్త్ గోవా విజిట్ చేయడానికి వెళ్తాం. డే 3లో రేపు మాట్లాడతాం. హియర్ ఇస్ అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్. అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు అద్దాలు కొన్నామండి. అద్దాలు ఎంత? 150, 100. అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ మొత్తం తిరిగి చూపిస్తాను. నీళ్ళు వస్తాయి అక్కడ చేసుకో. చేపి ఆపి అడ్రస్ ఇదైతే అగోడా ఫోర్ట్. మేము వీకెండ్ కూడా కాదు, కానీ క్రౌడ్ అయితే చాలా ఉంది. చూడడానికి ఏం లేకపోయినా క్రౌడ్ అయితే అగోడా ఫోర్ట్ ఫుల్గా ఉంది. హీట్ అయితే దారుణంగా ఉంది. చచ్చిపోయాం అందులో ఉన్నంతసేపు అయితే. ఇప్పుడు వెళ్ళిపోతామా అని. మేము ఎక్కువసేపు అయితే ఏం లేము, ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదంతా. జస్ట్ వచ్చామంటే వెళ్ళిపోయాం లాగా 10 minutes యూజ్ చేసి అయితే వెళ్ళిపోయాం బయటికి. హీట్ 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 ఇక్కడ పెట్టాను. అగోడా ఫోర్ట్ అని ఎగురుకుంటూ వచ్చాం. ఏం లేదు అక్కడ. వస్తే హీట్ తప్ప ఏం లేదు. ఎండకి చచ్చిపోతున్నాం. మొత్తానికి అయిపోయింది అగోడా ఫోటో. నెక్స్ట్ ఏంటిరా? అయిపోలే అవ్వచ్చు. వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకోలియం బీచ్. అగోడా ఫోర్ట్ ఓవర్. చించాన్ బోట్లో విహారయాత్ర చేస్తావా? చించాన్ బోట్స్. అగోడా పోర్ట్ ఏరియా. సింక్వేరియం బీచ్ ఎంట్రన్స్. లోవర్ ఫోర్ట్ అగోడా, సింక్వేరియం బీచ్. ఈ పక్క బాగుంటుంది. కొట్టే ఉందా? లోవర్ ఫోర్ట్ ఆఫ్ అగోడా. ఆటోటెక్ సినిమా తీసింది ఇక్కడే. ఆటోటెక్ షూటింగ్ అయింది ఇక్కడే. అండ్ ప్రతి దగ్గర
మన స్కూటీ రెంటల్స్ కంటే పార్కింగ్ టికెట్సే ఎక్కువ ఉన్నాయి. బుక్ చేయి రాయి మరి. సింక్వేరియం అమ్మా లోరా కూడా ఫోటోకి అయితే రీచ్ అయ్యాం. చాలా బాగుంది. ఫోటో సెషన్ చేసి తర్వాత లాగ్ చేస్తాం. అంజనా బీచ్కి వచ్చాము. అంజనా బీచ్కి అయితే రీచ్ అయ్యాం. మేమే బండి నడుపుకొని మేమే గూగుల్ మ్యాప్స్ చూసుకోవాలి కాబట్టి వచ్చే రూట్లో అయితే ఏం చూపించట్లేదు. డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వీడియో రికార్డింగ్ అయితే చేస్తాం. సో అది అంజనా బీచ్కి అయితే వచ్చాం. అన్నీ ఈ ఎండకైతే బండి నడిపినా కూడా చిరాకు వస్తుంది కదా, యూట్యూబ్లో ఫుడ్ మాడిపోతుంది. నీట్గా అంజనా బీచ్ సీజన్ తిప్పలాగా ఈతరానోడు తేలుతారా. లైఫ్ జాకెట్ ఉంటుంది కదా, మనం ఇంకోటి ఫ్రెంచ్ కాలనీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఫ్రెంచ్ కాలనీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కడికి? తెలంగాణ రుచులుకా? ఫుడ్కేనా ఇప్పుడు? వేడేట్రా బాబు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ట్రాఫిక్ కోడ్ అయితే 1000 అన్నాడు. రిక్వెస్ట్ చేస్తే 500 దొబ్బాడు. మొత్తానికి ఇది 500 వేస్ట్ ఆఫ్ మనీ. దిస్ హెల్మెట్ మన తెలంగాణలో కూడా ఎక్కువ ఫైన్స్ లేవు కదా, గోవాలో రూల్స్ ఎక్కడ మరి. లైసెన్స్ లేకపోతే 25,000 బండి సీజ్ అంట. తెలంగాణ రుచులు. హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ రుచులు అయితే గోవా నియర్ బై బాగా బీచ్ అయితే పెట్టారు. నేనైతే చికెన్ మీల్స్, ప్రాన్స్ ఆర్ మటన్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఫుడ్ అయితే బాగుంది, వర్తి. మటన్ మీల్స్ ఇంకా రాలేదు. మటన్ కాదు, ప్రాన్స్ మీల్స్ ఇంకా రాలేదు. ట్రై చేయండి. మనం ఇప్పుడే బాగా బీచ్కి వచ్చాము. బాగాకి వచ్చేసాము. బాగా బీచ్ ఎంట్రన్స్, హైలీ క్రౌడెడ్ ప్లేస్. ఏందిరా ఇది? పబ్లిక్ చేపల మార్కెటా? ఎక్కడ ఉన్న గోవాలో ఉన్న జనాలందరూ బాగాలే ఉండేట్టున్నారు రా బాబు. రేలింగ్ మామయ్య క్యాప్ కొన్నాడా?
మరి సాయంత్రం అయితే అవుతుంది. రెడీ రెడీ అప్పటికి వెనకో ఎక్కడయ్యో అక్కడ వేస్ట్ ఇక్కడ ఇక్కడ నీకు మీదికి వస్తుంది కదా ఇక్కడ ద్వారా ఎలా సంతో రేలకు బావయ్యా. హాయ్ గాయ్స్, బాగా బీచ్లో ఉన్నాం. ఫుల్ వైబ్లో ఉన్నారు అందరూ. ఎవరికి వినట్లేదు. చాలా బాగుంది బీచ్ అయితే. బాగా బీచ్ గేమ్స్. Bum diggy diggy bum bum. Bum diggy diggy bum bum.
సంతో ఏం షాపింగ్ చేస్తున్నారు? రేపటికి ఏం షాపింగ్ చేస్తున్నారు? తీసుకో. వెల్కమ్ టు డే 3 ఇన్ గోవా. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? ఈరోజు వాటర్ యాక్టివిటీస్కి స్లాట్ బుకింగ్ అయింది. రిసార్ట్కి అయితే బస్ 8 o'clock షార్ప్. పర్ హెడ్ 1400 అంట. పర్ హెడ్ 14. కొంచెం మంచిగా యాక్టివిటీస్ కావాలంటే ఎక్స్ట్రా 1000 or 500 ఇవ్వాలి అంట. వాటర్ యాక్టివిటీస్కి అయితే 6 యాక్టివిటీస్కి స్లాట్ తీసుకున్నాం. స్కూబా, పారాసైలింగ్, బనానా జెట్స్కి, ఇంకేటి ఇంకో 2 పారాసైలింగ్ చెప్పేసా, చూద్దాం. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఐలాండ్ ట్రిప్ కూడా బుక్ చేసుకున్నాం. 40 km సీలోకి అయితే తీసుకెళ్తాడంట. అక్కడికి తీసుకెళ్ళి ఐలాండ్ ట్రిప్, డాల్ఫిన్స్ ఇస్తారంట. డాల్ఫిన్ రైడ్ బాగా వస్తుంది. ఇప్పుడే బస్సు వచ్చింది, ఇదే బస్సు మాది. ఈలోగా చాయ్ రెడీ అవుతుంది. చాయ్ తాగేసి మెల్లగా బస్సు ఎక్కుతాం. దిస్ ఇస్ పిటల్ ధర, దిస్ ఇస్ మోడల్స్. బస్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ పికప్ పాయింట్ ఎంఎన్ రిసార్ట్స్. బస్ అయితే స్టార్ట్ అయింది. సరదాగా లాక్కొని రావాలి ఇంక ఇప్పుడు. లొకేషన్ అరైవ్డ్. వాటర్ 2 బ్యాగ్స్. వాటర్ యాక్టివిటీస్కి అయితే లోరాగోడ ఫోర్ట్కి ఇప్పుడే ఎక్కున్నామండి బోట్. నియర్ బై సింక్యూర బీచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అక్కడ నుంచి మనకి జాకెట్ అనేది 40 kilometers సీలోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక బీచ్ ఒడ్డున అయితే వాటర్ యాక్టివిటీస్ అయితే చేయించారు. ఇదైతే బోట్. ఓకే డన్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే అది పడిగాలి చూడు. నాకు తీ ఫస్ట్. Going to scuba driving. వచ్చింది. అంత లాగ్ ఆన్ చేసి పెడతావా? బాగా పడిపోయింది. అన్ని బోట్లు వెళ్ళిపోతాయి మావి తప్ప. మేము మహారాష్ట్రకి వెళ్తాం. అన్ని బోట్లు అయిపోయారు మాది తప్ప. అన్ని బోట్లు ఉన్నారు మా బోట్లో తప్ప. మేము ఎక్కడికి వెళ్తే అక్కడే డ్రైవ్ ఇదంతా. తీసి లో కెమెరా Started. Started. फूड डिस्ट्रीब्यूशन अड़ू ले क्या देता ब्रेकफास्ट में अड़ू
తిప్పుతాను వరదా వరవా ఫస్ట్ ఓహా అంట. బాగా బీచ్ డ్యాన్సులు, వాటర్ యాక్టివిటీస్ చూసి తరించండి మన శ్రీకాకుళం కుర్రాల కుప్పిగంతులు. లెట్స్ వెయిట్ అండ్ సీ పార్ట్ 2. చూడండి తరించి